తిరుమల లడ్డు కల్తీపై మీ అభిప్రాయం ఏంటి సార్? అది ప్రభుత్వ అవినీతిలో భాగంగా, టీటీడీ అవినీతిలో భాగంగా జరిగినటువంటి ఒక అత్యంత దుర్మార్గమైన చర్య. ఇదేం కొత్త, అది నెయ్యి వరకే అవినీతి జరుగుతుందా, అక్కడ ఇంకెక్కడ జరగదా అని అంటే వందల విషయాల్లో అవినీతి జరుగుతూ ఉంటుంది టీటీడీలో. అది అందరికీ తెలిసిన విషయమే. కాకపోతే తిరుమల లడ్డు విషయంలో నేను చిన్నప్పటి నుంచి నేను తింటూనే ఉన్నాను కాబట్టి మన అందరం, అసలు ఆంధ్రప్రదేశ్లో పుట్టినవాడు ఎవడో తిరుపతి లడ్డు తినకుండా ఉండరు. కాబట్టి మన అందరికీ ఆ లడ్డు యొక్క ప్రాసెస్యం, దాన్ని రిప్లికేట్ చేయలేరు ఎవరు. అటువంటి లడ్డూని తయారు చేయడానికి ఎంతోమంది ట్రై చేసినా కానీ వాళ్ళ వల్ల కాదు. అందులో ఏదో మ్యాజిక్ ఉంది, ఒక సృజనాత్మకత ఉంది, క్రియేటివిటీ ఉంది. దాన్ని రెప్లికేట్ కూడా చేయలేరు. అటువంటి లడ్డూని ప్రజలందరూ అంత ఇష్టంగా, అంత భక్తితో తినేటువంటి లడ్డూని ఇంత దుర్మార్గంగా, ఇంత కేర్లెస్గా, నిర్లక్ష్యంగా, డబ్బుల కోసం, లంచాల కోసం ఆ లడ్డూని పాడు చేశారు అని అంటే ఈ మనుషుల్లో ఉన్న దుర్మార్గం అసలు ఇంత ఈ స్థాయికి దిగజారిపోగలరా మనుషులు అనే ఆశ్చర్యం కలుగుతూ ఉంది. దీన్ని చాలా బాధేస్తూ ఉంది చూస్తూ ఉంటే. అంటే మనుషులు తప్పులు చేస్తారు, దిగజారిపోయే మనుషులు ఉంటారు, దొంగ వెధవలు ఉంటారు. బట్ మరీ ఇంత దుర్మార్గమా అని మన అందరం ఆశ్చర్యపోయే పరిస్థితి. ఓకే సార్, తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు దారుణంగా ఉన్నాయి. దానికి కారణం ఏమై ఉంటుందంటారు? ఓకే, ఇది చాలా పెద్ద సబ్జెక్టే. రాజకీయాలు ఇంతలాగా అయిపోవడానికి కారణం ఏమిటి అని అంటే, ఒక రకంగా చెప్పాలంటే రాజకీయాలని కాలక్రమేణా వ్యాపారంలాగా మార్చేశారు. రెండు పార్టీలు కూడా వ్యాపారంలాగా మార్చేశారు. నువ్వు ఇన్ని డబ్బు మూటలు తీసుకురా, ఎలక్షన్లో ఖర్చు పెట్టు, గెలువు, తర్వాత మళ్ళా సంపాదించుకోవడం చేత కాకపోతే నీ కర్మ, నువ్వు పో, ఇంకొకడు వస్తాడు, ఇంకో కొత్త పిచ్చోడు వస్తాడు డబ్బు మూటలతో అనే పరిస్థితిలో రాజకీయాలు ఉన్నాయి తప్ప రాజకీయాలు ఒక ప్రోగ్రామ్కో, ఒక విలువలకో కట్టుబడి లేవు, వ్యాపారానికి కట్టుబడి ఉన్నాయి. సార్, ఇప్పుడు ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలో ఇప్పుడు ఉద్యోగులు కూడా రెండు పార్టీలకి విడిపోయి పనిచేస్తున్నారు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఉద్యోగస్తుల్ని లార్జ్ స్కేల్లో మనం అలా అనలేములేండి. ఉద్యోగస్తులు పాపం వాళ్ళ జీతాలు వాళ్ళ బకాయిలు రాక వాళ్ళు బాధపడుతూ ఉన్నారు. వాళ్ళు ఏం చేయలేని పరిస్థితి. గడిచిన ప్రభుత్వంలో అయితే అసలు నీకు జీతం వస్తే చాలు అనే పరిస్థితికి జగన్మోహన్ రెడ్డి గారు నెట్టేశాడు. ఎప్పుడు లేనిది వాళ్ళు అసలు జీతం వస్తుందా రాదా అనే అనుమానంలోకి మొదటిసారి నెట్టబడ్డారు. ఈ ప్రభుత్వంలో కూడా బకాయిలు తీర్చడానికి వీళ్ళ దగ్గర డబ్బులు లేవంటున్నారు. ఇంతవరకు 35,000 కోట్ల రూపాయలు బకాయిలు ఉద్యోగులకు పడ్డారు, అవి తీర్చే పరిస్థితి లేదు. కాబట్టి ఉద్యోగస్తులు అందరినీ మనం ఒక గాట కట్టలేము. ఎక్కడైతే ప్రభావవంతమైనటువంటి పోస్టింగ్లు ఉంటాయో వాళ్ళు మాత్రం అధికార పార్టీ చెప్పినట్టుగా వెనక తప్పని పరిస్థితి కలగజేస్తున్నారు. సార్, అసలు సోషల్ మీడియాలో వస్తున్న ఈ రాజకీయ పార్టీల వల్గర్ లాంగ్వేజ్ని కట్టడి చేయాలంటే ఏం చేయాలి? వ్యక్తిగత హననానికి పాల్పడే వాళ్ళని కట్టడి చేయడం చాలా ఈజీ. దానికి చట్టపరమైనటువంటి ఏర్పాట్లు కూడా ఉన్నాయి. మీరు డిఫేమ్ చేయడం కానీ, ఒక మనిషిని డిఫేమ్ చేసే విషయంలో, లేకపోతే ఒక మనిషిని బెదిరించే విషయంలో చట్టాలు ఉన్నాయి. అది కాకుండా దూషణలకి, బూతులకి పాల్పడేవాళ్ళు, సోషల్ మీడియాలో పాల్పడే వాళ్ళని మనకి మార్గాలు ఉన్నాయి. ఏంటంటే వాళ్ళని మీ ఫేస్బుక్ పేజ్ ఉందో, లేకపోతే వాళ్ళని మీద రిపోర్ట్ ఇవ్వచ్చు. ఒక 10 మంది రిపోర్ట్ ఇస్తే వాళ్ళు అసలు ఆ ఫేస్బుక్లోంచి వెళ్ళిపోతారు. 50 మంది ఇస్తే వాళ్ళు మళ్ళీ జన్మలో ఫేస్బుక్లో వాళ్ళకి ఎంట్రీ ఉండదు, వేరే పేరు పెట్టుకుని రావాల్సిందే. ఆ రకంగా కొంచెం ప్రజలు కూడా, చూసేవాళ్ళు కూడా, సోషల్ మీడియాని వాడేవాళ్ళు కూడా కొంచెం క్రియాశీలకంగా వ్యవహరించాలి. ఎవరైతే ఈ బూతుల పంచాంగం విప్పేవాళ్ళు ఉన్నారో వాళ్ళని సోషల్ మీడియా నుంచి అవాయిడ్ చేయాలి. సార్, రాష్ట్రంలో అనేక సమస్యలపై స్పందిస్తూ తిరుగుతూ ఉన్నారు. భవిష్యత్తులో ఏమన్నా రాజకీయ పార్టీ పెట్టే ఆలోచన ఉందా?